అవినీతి మేము అవినీతి డబ్బులు మా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఎందుకంటే మేము కష్టపడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి కష్టపడి సంపాదించి ఆయన సంపాదించుకున్న దాంట్లో 10 పైసలు అందరికీ ఖర్చు పెట్టి ఆ ఖర్చునే వీళ్ళందరూ కూడా అనుభవించి తినున్నారు ఇప్పుడు దాకా. అటు సాయి రెడ్డి కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఎన్నోసార్లు మా దగ్గర తీసుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేదు. అదొక్కటే నేను మీకు చెప్తున్నాను. ఈ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పక్క అవినీతి పరుడు, సాయి రెడ్డి ఇంకొక పక్క అవినీతి పరుడు. వాళ్ళని గెలిపించారంటే మీరు ఇటు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో సెస్, షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త, మీకు అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించి ఎవరైతే మాతో వచ్చి మాతో కలిసి నడుస్తున్నారో వాళ్ళందరినీ డబ్బులకి అమ్ముడు పోయారని మాట్లాడుతున్నారు. ఎవరు డబ్బులకి అమ్ముడు పోయింది? మీరంతా అమ్ముడు పోయారు డబ్బులకి. మేము ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎవరిని కొనను లేదు, మేము అమ్ముడు పోను లేదు, రెండూ జరగలేదు. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, నేను మాట్లాడుతుండేది మీ అవినీతి గురించి. మీకు ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే, మేము అవినీతి చేయలేదు, మేము గ్రావెల్ తవ్వలేదు, మేము ఇసుక ఎత్తలేదు, నేను వైజాగ్లో ఏమీ చేయలేదు అని చెప్పి వచ్చి నిరూపించండి. నేను నిరూపిస్తున్నాను, నిరూపించగలను. మీ దగ్గర ఉండే మీరు చేసిన అవినీతిని. మీలాగా సంస్కారం లేకుండా, స్త్రీకి గౌరవం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక స్త్రీకి 62 సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తే మీరు మీ నోటికొచ్చినట్టు స్త్రీని గౌరవించలేని సంస్కార హీనులు మీరు. కాబట్టి ప్రతి స్త్రీ ఇక్కడ ఉంది. ఈరోజు మీ వాళ్ళందరూ రేపు మే 13వ తేదీన మీకు సమాధానం చెప్తారని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ మీ ఓటు హక్కును ఆలోచించుకొని వినియోగించుకోండి. అదే కాకుండా ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఎంత అవినీతిమయం చేస్తున్నారంటే మధ్యకి ఇక్కడున్న ఈరోజు స్థానిక నాయకులు ఇచ్చిన సమస్యలు ఇవి. చెన్నూరు రోడ్డు విస్తరణలో అవకతవకలు జరిగాయని చెప్పించారు. అభివృద్ధిని అడ్డు చెప్పలేదు కానీ విధానం సరిగ్గా చేయలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు ఇచ్చారు. కొలతలు వేయకుండా నోటీసులు 20 రోజుల ముందు తేదీ వేసి దౌర్జన్యంగా పగలగొట్టారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టి 20 జేసీబీలు, మిలిటరీ పోలీసులను దించి భయాందోళనకి గురి చేసి అవన్నీ పగలగొట్టారని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే అరెస్టులు చేసి భయపెట్టారు. కొంతమంది పట్టా స్థలంలో కాలువలు కట్టి ఉన్నారు. కోర్టు కూడా నగర పంచాయతీకి నోటీసులు ఇచ్చారు. గుడిపల్లి కాలువని అభివృద్ధి చేయకుండా మీకు నిన్ననే నేను చూపించాను. గుడిపల్లి కాలువ, పీటర్స్ కెనాల్ ఇలాంటివన్నీ కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్నాయి. కానీ వాటి చుట్టూ దుర్వాసనతో కాలువలు పూడిక తీయలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అది పట్టలేదు ఈ 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేకి. కానీ అదే ప్రొక్లైన్లో జేసీబీలు పెట్టి ఇక్కడ పగలగొట్టడం, లేదంటే గ్రావెల్ తవ్వడం, లేదంటే ఇసుక తవ్వడం. ఇవి నేను మొదటి రోజు నుంచి నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన తర్వాత క్యాంపెయినింగ్కి వచ్చిన 10 రోజుల నుంచి ఈ క్వశ్చన్లన్నీ నేను అడుగుతున్నాను. కానీ ఈ రోజుకి ఒక్కదాని కూడా నేను మొత్తం లైవ్లో తీసుకుపోయి అవినీతి చూపించాను. దానికి సమాధానం చెప్పలేని అసమర్థ ఎమ్మెల్యే నా మీద ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఒకరోజు నడమంటాడు, సీట్ అంటాడు, ఒకరోజు డైమండ్ రాణి అంటాడు. పిచ్చి పట్టినట్లు పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలారా, రేపు మీరే అతనికి తీర్పు ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. చేతనైతే అవినీతి మీద సమాధానం చెప్పాలి. అది తప్పితే మిగతా ఎన్ని మాట్లాడుతున్నాడు.